హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, ఆ బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు అయితే ఒక మంచి సందేశాన్ని మన ముందుకు తీసుకొచ్చారండి. ఇక బాబాగారు ఏం చెప్పబోతున్నారో చూద్దామండి. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి ఏనాడో తీర్పిచ్చేశాను బిడ్డ, అదృష్టం ఉంటేనే నువ్వు వినగలుగుతావు. ఇక నీ జీవితంలో జరిగేది ఇదే, అదేంటో వెంటనే తెలుసుకో అని మన బాబా గారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారండి. మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారా విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలాగా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి బాబా గారి సందేశం ఏంటంటే, బిడ్డ, జీవితం మనకి అన్నీ నేర్పిస్తుందమ్మా. కింద పడడం, దెబ్బ తినడం అన్నీ కూడాను. కానీ పడ్డావంటే ఓడిపోవడం కాదు తల్లి. దెబ్బ తినడం అంటే అలాగే ఉండిపోవడం కూడా కాదు. నువ్వు దెబ్బ తిన్నది అక్కడే ఉండిపోవడానికి అసలే కాదు బిడ్డ. లేచి నడవడం కాదు, ఈసారి పరిగెత్తి మళ్ళీ పడిపోతానేమోనని భయం కూడా వదిలేసేయి. ఎందుకంటే కింద పడిన పైకి లేవడం నీకు ఇప్పుడు తెలుసు కదా బిడ్డ. జీవితంలో ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా నీ పరుగు ప్రయాణం మాత్రం అసలు ఆపకు తల్లి. ఈ క్షణం మరుక్షణం అది కనుమరుగైపోతుంది. మరి ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు చెప్పు బిడ్డ. ఎప్పుడో ఎవరో ఎలా వెళ్ళాలనేది నిర్ణయించబడి ఉంటుంది. ప్రస్తుతానికి మన పనిని ఫలాపేక్ష లేకుండా చేసుకొని వెళ్ళగలిగితే ఫలితం దానంతటా అదే వస్తుందమ్మా. విడిచి వెళ్ళిన పోయే వాళ్ళ గురించి, నిన్ను నమ్మించి రాక్షస ఆనందం పొందే వాళ్ళ గురించి ఆలోచించకుంటూ కూర్చుంటే నిన్ను కాలం దాటి వెళ్ళిపోతుంది బిడ్డ. కొన ఊపిరి కూడా సుఖంగా వదలకుండా చేస్తుంది. ఈ ప్రపంచంలో డబ్బులు కొనుక్కునే ప్రతి ఒక్క వస్తువు కూడా గ్యారంటీ ఉంటుందమ్మా. కానీ నువ్వు ఎంతగానో ప్రాణంగా ప్రేమించే మనసిచ్చి దక్కించుకున్న మరో మనిషి ప్రేమకు మాత్రం అస్సలు గ్యారంటీ లేదు బిడ్డ. ఇక్కడ ప్రేమ ఎంత తొందరగా పుడుతుందో అంత తొందరగానే విరిగిపోతుంది. మనుషుల వారు క్షణాల్లో అవతారాలు మారుస్తున్నారు. ప్రతిసారి మనం సర్దుకుపోవడమే తప్ప నిన్ను అర్థం చేసుకొని నడిచే వాళ్ళు ఎవరు లేరమ్మా. అందుకే ఇక్కడ డబ్బు ఇచ్చి కొనుక్కునే వస్తువులు తప్ప మానసిక దక్కించుకునే అస్సలు గ్యారంటీ లేదు బిడ్డ. ఎంతగా మంచిగా నడుచుకున్నాను, చుట్టూ ఉండే జరిగే కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. నీ దగ్గర ఉండి కూడా నీ మీద చాడీలు చెప్పే రోజులు కూడా ఉన్నాయి. ఒక మనిషి మంచితనం ఈ కలియుగంలోనే కాదు, పూర్వయుగాల్లో కూడా చాలాగానితనం లాగానే ఉంటుంది తల్లి. చేతులు కట్టుకొని కూర్చొని సర్లే అంత భగవంతుడే చూసుకుంటాడని వదిలేస్తే ప్రతిరోజు నీ మీద విమర్శనాస్త్రాలు వస్తూనే ఉంటాయి బిడ్డ. కాబట్టి బుద్ధి చెప్పాలి. నీ జోలికి రావడానికి భయపడడం గట్టిగా చెప్పాలి. అది వారితో చేతలో కాదు, మాటలతో కాదు. నీవు నీ జీవితంలో ఉన్నతంగా ఎదిగి మరీ బుద్ధి చెప్పాలి బిడ్డ. అవసరానికి ఆదుకున్న వారిని కూడా మర్చిపోతున్నాయి ఈ రోజులలో బతుకుతున్నావు తల్లి. ముందు ఎవరికి ఉపయోగపడినా పర్వాలేదు, కానీ రేపన్న రోజు నీతో ఎవరికి అవసరం పడకుండా ముందే జాగ్రత్త పడు. ఎందుకంటే బిడ్డ, ఇక్కడ డబ్బు లేకపోతే కష్టాల్లో ఉన్నావని తెలిసిన వారు నీ దగ్గర అస్సలు రాదు. ఈ క్షణం నువ్వు వేసే ప్రతిరోజు, ప్రతి అడుగు, ప్రతి ఒక్క రూపాయి కూడా రేపు నీ జీవితాన్ని మార్చగలదని గుర్తుపెట్టుకో అమ్మా. బిడ్డ, నిన్ను తిట్టానని వాడు పగవాడు కాదు. నువ్వు పొగిడితే నీ శ్రేయోభిలాషి కూడా కాదు బిడ్డ. వాడికి నీతో ఉన్న అవసరం అలాంటిది. కొమ్మలను కత్తించినప్పుడే చెట్లు ఏపుగా నిటారుగా పెరుగుతుంది. అవునా తల్లి? నీలో ఉన్న తప్పుని ఎత్తి చూపించినప్పుడే నువ్వు కూడా పూర్తిగా ఎదగడం మొదలు పెడతావు. నీలో ఉన్న మంచిని మాత్రమే గ్రహిస్తే నీకేంటి లాభం చెప్పు? పొగిడితే పతనమే బిడ్డ. జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఓపికతో ఎదురు చూసే శక్తి నీకు లేనప్పుడు వేగంగా తీసుకునే నిర్ణయాల వల్ల వచ్చిన పర్యవసానాలు కూడా తట్టుకునే ధైర్యం కూడా నీకు ఉండాలి తల్లి. ఆ ధైర్యం లేనప్పుడు ఉన్న దాంట్లో సర్దుకుపోయే గుణమైనా ఉండాలి.
చాలని బ్రతుకు బతకలేనప్పుడు నీ బ్రతుకు మార్చుకోవడానికి దీక్షకుని సాధించే వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదని పట్టుదలతో ఉండాలి బిడ్డ. ఇలా నీలో నువ్వు ఆలోచన మీద దృష్టి పెట్టినప్పుడు మాత్రమే జీవితం ఎంత విలువైనదో అప్పుడే నీకు తెలుస్తుందమ్మా. కాబట్టి డబ్బు లేనప్పుడు నీతులు చెప్పడం కాదు, డబ్బు సంపాదించిన తర్వాత నీతిగా బ్రతికిన వాడే ఈ సాయి బిడ్డ. డబ్బులు ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా బ్రతికే మనుషులకి మనం రోజు చూస్తూనే కదా తల్లి. మనం ఆ జాతికి దూరంగా ఉండాలి. పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయో, ఎప్పుడు ఎలా మారుస్తాయో పసిగట్టడం ఎవ్వరి తరం కాదమ్మా. హాయిగా బ్రతకడానికి, ఉన్న దాంట్లో బ్రతకడానికి, ఉన్నత స్థాయికి వెళ్ళడం గురించి నువ్వు సాయి శక్తిలా ప్రయత్నం చేయడం తప్ప మరో దారంటూ ఏమీ కూడా ఉండదు. అర్థమైందా బిడ్డ? అందుకే ఆశపడు, కానీ అంతకు మించి ఆందోళన మూట కట్టుకోకు తల్లి. ఇది గుర్తుపెట్టుకో బిడ్డ. నిన్ను వాళ్ళు లెక్కలో నుంచి ఎప్పుడు తీసేశారు తెలుసా? అసలు నీ దగ్గర పలుకుబడి లేనప్పుడు. నిన్ను ఎందుకు పట్టించుకోలేరు తెలుసా తల్లి? నీ దగ్గర డబ్బు లేదు కాబట్టి. పనికి మాలిన పనులు చేసేవారిని నెత్తిన పెట్టుకొని పరాయి వాళ్ళ మధ్యలో కోరుకుని నిన్ను పురుగులా ఎప్పుడు చూస్తారో తెలుసా? నీ దగ్గర ధనం లేనప్పుడు తల్లి. నీ మంచి, నీ ప్రేమ, నీ వ్యక్తిత్వం నీవేవి కూడా పనికిరావు. డబ్బే ఏంటి, కేవలం డబ్బుంటే చాలా అన్నీ నీ ఆధీనంలోకి వచ్చేస్తాయి బిడ్డ. అవును తల్లి, నువ్వు ఏమీ చేయవలసిన అవసరం లేదు. నీ సమయం వచ్చేంత వరకు ఎదురుచూడు చాలు అని ఎవరైనా అన్నారు అంటే వాళ్ళు సోమరిపోతులని అర్థం చేసుకో. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళి బిడ్డ. నీకు ఏదో ఒక రోజు తప్పకుండా వస్తుంది అని ఎవరైనా అంటే వారు పనికొచ్చే వాళ్ళని అర్థం. ఏం పర్వాలేదు, అదృష్టం రాకపోతుందా అని ఖాళీగా తిరిగేవాడు భగస్తుడని గుర్తుపెట్టుకోవాలి. ప్రతి రూపాయి రేపటికి వాటి విలువను పెంచుకుంటూ పోతుంది తప్ప తగ్గించుకోదు కదమ్మా. ఈ రోజులాగే రాబోయే రోజులు కూడా ఉండవు. అందుకని రాబోయే అదృష్టం కోసం ఇప్పటి విలువైన సమయాన్ని ఎప్పుడు కూడా ఖర్చు చేసుకోకు తల్లి. చేయాల్సింది చెయ్యు, రావాల్సింది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది తల్లి. బిడ్డ, మన వరకు వస్తే కానీ ఎప్పుడు కూడా నీకు నొప్పి తెలియదు. ఒకరికి ఒక మాట అనే ముందు, వారి జీవితం గురించి మాట్లాడే ముందు, రేపు మన గురించి ఎవరైనా అవే మాటలంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోమ్మా. అందుకే బిడ్డ, ఇతరులకి నీ మాటల వల్ల కానీ, నీ చేతుల వల్ల కానీ ఎవరిని కూడా బాధ పెట్టకూడదని నీ సాయి తండ్రి మరీ చెప్తున్నాను. ఇక నుంచి అయినా సరే నీ పని మీద నువ్వు శ్రద్ధ పెట్టు, నీ పని మీద నువ్వు ధ్యాస పెట్టు. నీ లక్ష్యం పైన ధ్యాస పెట్టేటప్పుడు, నువ్వు ఎక్కువగా శ్రమించేటప్పుడు నిన్ను ఎవరు కూడా ఏమి చేయలేరమ్మా. నీ లక్ష్యం పెద్దది కాబట్టి అడ్డంకులు కూడా వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ధైర్యంగా ఎదుర్కోగలిగితే నీ సాయి తండ్రి కూడా నీ వెంటే ఉంటాడు తల్లి. ఎప్పుడు కూడా అది మర్చిపోవద్దు అని మన బాబా గారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైన సందేశాన్ని అయితే అందించారండి. సాయి బాబా పిలుపు ద్వారా వచ్చిన సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలాగా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్. శ్రద్ధ సబూరి. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి బాబాగారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కాబట్టి శ్రద్ధ సబూరితో ఓపికతో కనుక ఉన్నట్లయితే అంతా మంచి జరుగుతుంది. ప్రతి రూపాయి రేపటికి మనకి విలువను పెంచుకుంటూ పోతుంది తప్ప తగ్గించుకోదు కదమ్మా. ఈ రోజులాగానే రాబోయే రోజులు కూడా ఉండవు. అందుకని ప్రతి అదృష్టం కోసం మనం ఇప్పుడు విలువైన సమయాన్ని ఎప్పుడు